మగసింహానికి అక్బర్ అని పేరు పెట్టి ఆడసింహానికి సీత అని పేరు పెట్టి అవి రెండింటినీ కలపడానికి గాను ఒక ప్రయత్నం చేశారు బెంగాల్లో ఉన్నటువంటి జూలో ఉన్నటువంటి అధికారులు. దాని మీద విశ్వ హిందూ పరిషత్ ఒక పిటిషన్ వేసింది కోల్కతా హైకోర్టులో. దాని మీద ఏంటయ్యా పేర్లు పెట్టడం అని ఆగ్రహించినటువంటి జడ్జి గారు పేర్లు మార్చండి అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అక్కడే విహెచ్పి కోరుకున్నదేంటి, కావాలని రెండు మతాలకు సంబంధించిన పేర్లు పెట్టి ఇక్కడ కలుపుతున్నట్టు చేయిస్తున్నది ఇది మమతా బెనర్జీ అని. ఇందులో అస్సాంలో ఆ పేర్లు పెట్టారని మాకేం సంబంధం లేదు, అదే కొనసాగిస్తున్నాం, మేము పేర్లు మారుస్తామని చెప్పి జూ అధికారులు కూడా చెప్పారు. అంతవరకు కూడా విహెచ్పికి షాక్ కాదు. కానీ అసలు షాక్ ఏంటంటే అక్బర్ గురించి వీళ్ళ ఉద్దేశం ఏంటి, అక్బర్ ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళలో ఒకడు, ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి వాళ్ళలో ఒకడు. ఆ అక్బర్ పేరు ఇటు పక్కన సీతమ్మ పేరు పెట్టడం ఏంటి అని వీళ్ళు ప్రశ్నిస్తే ఆ జడ్జి గారు, మీరు పెంచుకుంటున్న జంతువులకు హిందూ దేవుడు ముస్లిం ప్రవక్త పేరు పెడతారా, అక్బర్ సీత అంటూ పిలవడం ఏంటి, ఒక జంతువుకు రవీంద్రనాథ్ ఠాకూర్ పేరును ఊహించగలమా, ఈ దేశంలో సీతను ఎంతోమంది పూజిస్తారు, అంతవరకు బాగానే ఉంది. సింహానికి అక్బర్ పేరు పెట్టడాన్ని కూడా వ్యతిరేకిస్తాను, ఆయన చాలా సమర్థుడైన లౌకిక మొఘల్ చక్రవర్తి. ఇది న్యాయమూర్తి జస్టిస్ సౌగత్ భట్టాచార్య. ఆయన మతతత్వవాది, మతోన్మాది, హిందువులను ఊచకోత కోసినటువంటి వాడని విహెచ్పి చెప్తుంటే ఆయనకి విహెచ్పి వాళ్ళు కోరిన జడ్జిమెంట్లోనే ఆ అక్బర్కి ప్రెజెన్స్ ఇస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ విశేషం.